ఓం శాంతి. 5వ తారీఖు మురళి. అయితే అడ్వాన్స్గా ఇక్కడ ఏం చెప్పారంటే తండ్రి పరమాత్ముడు కొత్త ప్రపంచం కోసం చెప్పారన్నమాట. పాత ప్రపంచాన్ని మర్చిపోయి కొత్త ప్రపంచంలో అన్నారు. అంటే కొత్తదాన్ని తప్పటికంటే ఉత్సవం. ఇప్పుడు మనకి ఎలాగైనా అంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త సంవత్సరంలాగే ఉంటుంది. అంటే అదే సంవత్సరంలో ఫిక్స్ అయిపోయామాట. అంటే మనకి రేపు జనవరి 1 వస్తుంది, అక్కడి నుంచి యథావిధిగా శ్రీరామ వస్తుంది, దసరా వస్తుంది. ఇంకా అన్నీ ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు. యథా రాజు తదా ప్రజ అనే వస్తుంది అన్నమాట. అంటే కొత్త దాంట్లో అంత ఉత్సాహం, అంత ఉమంగం వస్తుంది. ఇప్పుడు తండ్రి పరమాత్ముడు ఏంటైతే ఆయన ఏదైతే ఈ శిక్షణ ఇస్తున్నారో, ఈ చదువు చెప్తున్నారో, అదే మురళి ద్వారా వినిపిస్తున్నారో, అందులో ఎంతో విద్య అన్నమాట. అంటే నేర్చుకుంటున్నమాట. అంటే చదువుకున్న వాళ్ళు ఎంత బాగా అయితే చదువుకుంటారో ఆ చదువుతాలకు అనుభూతినే మన యోగం. యోగం అంటే ఉద్యోగాలు వస్తాయి కదా. యోగం అంటే ఉద్యోగం అన్నమాట. ఆ చదువుకోలేకపోతే ఏంటంటే ఆ ఉద్యోగాలు సెలెక్టెడ్ అవ్వలేనప్పుడు ఏంటంటే మామూలుగా చిన్న పదవులు వస్తాయి, చిన్న పోస్టులు వస్తాయి. ఇవన్నీ కంపెనీ. అందుకే ఇక్కడ తండ్రి పరమాత్ముడు ఏంటంటే ఈరోజు చెప్పిన మురళిలో కొత్త ప్రపంచం, పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి, కొత్త ప్రపంచం ఉంది. కొత్తదంటే మనకి ఏదైనా సరే, కొత్త సినిమా అంటే ఉత్సాహంగా పరిగెడతాం, కొత్త బట్టలు అంటే కొత్తగా పరిగెడతాం. రేపు న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం కంటే బోల్డ్ డబ్బు ఖర్చు పెడతాం అంటాను. ఏదైనా కొత్తగా మీకు ఎందుకంటే మళ్ళీ ఒక పాట ఉంది చూసారా, ఎంత మధురమైన పాట అంటే కొత్తగా పెళ్ళైన కుర్రవాళ్ళకి పట్టపగలి పండగ, పట్టపగలి పండగ. అంటే ఏంటంటే కొత్త యుగం అనమాట. సత్యుగనికి అక్కడ తండ్రి పరమాత్ముడు చెప్తారు కదా, లక్ష్మీనారాయణ రాజ్యం కావాలి. లక్ష్మీనారాయణ ఏంటి మరి, అక్కడ అందరూ జంటలు ఉన్నారు కదా, ఒక జంటతో అయితే సరిపోదు కదా, అనేక మంది జంటలు ఉన్నారు. అయితే తండ్రి పరమాత్ముడు ఏంటంటే పట్టపగలన్నమాట. పట్టపగల్లో ఎవరుంటారు? పరమాత్ముడు ఉంటాడు. పండగ అన్నమాట. అంటే ఆత్మిక స్వమానంతో పండగ అనేది జరుపుకుంటారు. ముందు తండ్రి పరమాత్ముడు ఇచ్చేస్తుంటే ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఈ గుణాలన్నీ ఏంటంటే మనిషిని పతనావస్థ తీసేసి ఒక విధంగా తయారవుతుంది అనమాట. అటువంటివన్నీ తీసేసి అందుకే కళ్యాణకారి అంటారు. తండ్రి పరమాత్ముడు ఏంటంటే కళ్యాణకారి, అతను కళ్యాణం చేస్తాడనమాట. అందుకే శివ అంటే అంటారు కదా, తండ్రి పరమాత్ముడు ఏం చెప్తుంటే నిన్ను నీ ఆత్మ అనుకొని నన్ను మొట్టమొదటి స్మృతి చేయన్నారు. అలా స్మృతి చేసినప్పుడు ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా ఈ దేహభ్రాంతిలో ఉన్న గుణాలన్నీ తొలగిపోతుంది. అంటే మాయ తొలగిపోద్ది. ఎప్పుడైతే దేహభ్రాంతులు ఉన్నో మాయ తాలూకు వికర్మలు జరుగుతాయి. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటే న్యాచురల్ అనమాట. అంటే తండ్రి పరమాత్ముడు చెప్పే కర్మలు జరుగుతాయి. అవి అనుకోకుండా మనం చెప్పవలసిన చేయవసలేదు. మనం అనుకోకుండా అచానక్ అంటుంటాం. భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, రేపు యుద్ధం వచ్చినా అనుకోకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేయవసలేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అయితే మొట్టమొదటి మన తండ్రి పరమాత్మను మాత్రం ఎక్కువగా స్మరించాలి.